నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తుని మండలంలో దేవస్థానం పర్యాటక సొగసులకు మరో ముందరకు పడింది. 40 ఏళ్లలో భక్తుల కలను ప్రభుత్వ శ్రీమతి యనమల సాకారం చేశారు. అతి గతి లేకుండా పోయిన లోవా 2వ ఘాట్ రోడ్డు పాత ప్రతిపాదన దుమ్ములు దులిపిన ఎమ్మెల్యే యనమల దివ్య ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నాడు సాధ్యం కాని పనుల్ని సుసాధ్యం చేసి మరోసారి అభివృద్ధి ప్రధాయిని అనిపించుకున్నారు. సంకల్పం ఉంటే సాధ్యం కాదనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది. తుని నియోజకవర్గ రూపురేఖలు మార్చే సంకల్పంలో ఉన్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కాగితాలకే పరిమితమైన పాత ప్రతిపాదనల దుమ్ము దులిపి అభివృద్ధి ప్రణాళికలకు కార్యరూపొయిస్తున్నారు. తలంపు ఉంటే ఏదైనా సాధించవచ్చని తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా ఆమె నిరూపించారు. భక్తుల కొంగు బంగారం శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. లోవ వెళ్లేందుకు ఇప్పుడున్న ఒక ఘాట్ రోడ్డు సరిపడక ట్రాఫిక్ పద్మవ్యూహంలో భక్తులు చిక్కుకుంటున్నారు. దీనిని అధిగమించేందుకు లోగడ ప్రభుత్వాల హయంలో దేవస్థానం 2వ ఘాట్ రోడ్డును ప్రతిపాదించారు. కానీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుకు అతీగతి లేకుండా పోయింది. లోవ దేవస్థానం పర్యాటకులను ఆకర్షించాలని, అందుకు అనుగుణంగా భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 2వ ఘాట్ రోడ్డు పునర్నిర్మాణానికి దక్కన్ నుంచి CSR నిధులను రాబట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై దక్కన్ యాజమాన్యం ఘాట్ రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేయించారు. అదేవిధంగా అమ్మవారి ఆర్చి నుంచి కొండపైకి ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రోడ్డును 50 అడుగుల రోడ్డుగా విస్తరించడానికి ఎమ్మెల్యే యనమల దివ్య తన పలుకుబడితో మరో ₹3 కోట్ల విడుదల చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే యనమల దివ్యలో లోవ భక్తుల 40 ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ ఇవాళ ఘాట్ రోడ్డు పనులకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ, మాజీ చైర్మన్ దూలం మాణిక్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, దక్కన్ చైర్మన్ సత్యనారాయణ రాజు, డైరెక్టర్ వెంకటపతిరాజు కూటమి నాయకులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఇవాళ లోవతల్లి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక రోడ్ ఏదైతే 40 ఏళ్ల కళ, ఈ రోడ్ ఇవాళ నిజంగా డెక్కన్ గారి సహాయంతో, డెక్కన్ గారి వాళ్ళ CSR ఫండ్స్ తోటి దాదాపు ₹1 కోటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో 1/2 కిలోమీటర్ వరకు వస్తుంది ఈ రోడ్. అది కూడా పైనుంచి ఇప్పుడు మనకి వెళ్ళేది రావడం ఒకటే రోడ్ అయిపోయింది. కాబట్టి రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వచ్చే మార్గం, పైనుంచి కిందకు వచ్చే మార్గం రోడ్డు ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది త్వరలోనే ఫిబ్రవరిలోనే కంప్లీట్ కావస్తుంది. అలాగే డెక్కన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. HR టీమ్కి కూడా ఇలాగా ఇన్ టైం ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ రోడ్ త్వరలో మన కొత్త అమావాస్య టైంకి రెడీ అయ్యే విధంగా వారు చూస్తున్నారు. తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది. అలాగే మన అడిషనల్గా మళ్ళీ 3 కోట్లతోటి మన రోడ్ అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయి. అలాగే అది కూడా మార్చి కల్లా పూర్తి చేసే విధంగా ఇప్పుడు ఈఓ గారు కూడా చెప్పారు. ఇంతటి మంచి అవకాశం ఆ అమ్మవారు మనకు కల్పించింది. వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అలాగే ఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే డెక్కన్ గారి సహాయంతో ఇవాళ నా సమక్షంలో ఇవాళ ఈ రోడ్డు దాదాపు 40 ఏళ్ళగా ఉన్న కళ ఇవాళ పూర్తి కావస్తుంది. ఇంకో నెలలో పూర్తి కావస్తుంది. కాబట్టి చాలా నేను ఒక అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన లోకత్తూరు ప్రజలందరికీ కూడా ఎప్పటి నుంచో ఈ కళ సాకారం అవుతున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి దీవెనలు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. లోయలో వెంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానానికి చిరకాలంగా ఉన్న ఒక ప్రధాన సమస్య 2వ ఘాట్ రోడ్డు ప్రారంభం చేయాలని ఎప్పటి నుంచో గత 40 ఏళ్ళుగా ఎంత ప్రయత్నం చేసినా అది పూర్తి కాకపోవటం, అలాగే ఈరోజు ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఒకే ఘాట్ రోడ్డు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి రద్దీ సమయాల్లో గంటల తరబడి ఈ ట్రాఫిక్లో భక్తులు ఇరుక్కోవటం వాళ్ళ వాహనాల ద్వారా చాలా ఇబ్బందిగా ఉంది. దానికి పరిష్కారంగా స్థానిక శాసనసభ్యురాలు గారు మంచి మనసుతోటి, అలాగే యనమల రామకృష్ణ గారు
డెక్కన్ సంస్థ వారితో సంప్రదించి ఈ ఆలయానికి సుమారు ₹1 నిధులు మంజూరు చేయించున్నారు. దాంతో భాగంగా ఈ 1/2 కిలోమీటర్ 2వ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి ఎమ్మెల్యే గారు వారి నిధులు మరొక ₹3 కోట్ల కేటాయించి మన ఆలయం ఆర్చ్ కాడి నుంచి ఘాట్ రోడ్డు వరకు ఉన్న 1.5 కిలోమీటర్ల రోడ్ని 20 అడుగుల రోడ్ని 50 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయడానికి కూడా నిధులు మంజూరు చేసి ఉన్నారు. ఆ రోడ్డు పనులు కూడా త్వరలో శాంక్షన్స్ పిలిచిన వెంటనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన గావించి ఆ పనులు కూడా ప్రారంభించి మార్చి నెల నాటికి ఈ లోవ దేవస్థానానికి సుమారు ₹4 కోట్ల విలువైన రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రచించున్నాం. ఇందుకు పూర్తి సహకారాలు అందిస్తున్న పెద్ద యనమల రామకృష్ణ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు యనమల దివ్య గారికి కూడా దేవస్థానం తరఫున, మా సిబ్బంది తరఫున, అమ్మవారి భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.